ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మన ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలో మనం ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఉన్నాము, ఏ టాపిక్స్లో వీక్గా ఉన్నాము, అండ్ అలాగే మనం ఒక బిట్ పైన ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము, ఇవన్నీ మనం తెలుసుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. మన ప్రిపరేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కదా. సో దానికోసం మీ అందరి ముందుకి ఒక బెస్ట్ ఫ్యూచర్ అయితే తేవడం జరిగింది. సో నేర్చుకుంటూ మనం మెయిన్గా 40,000 ఎర్న్ చేయొచ్చు అంటే మీరు నమ్ముతారా? మెయిన్గా మనకి మనబడి వాళ్ళు ఒక గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. ఎంసెట్ స్టేట్ వైజ్ మనకి గ్రాండ్ టెస్ట్ అన్నమాట. సో దీంట్లో మనకి మంచి స్కోర్ వస్తే 40,000 వరకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదే అండి, మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మెయిన్గా మీకు లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మెయిన్గా ఫస్ట్ అయితే రిజిస్టర్ అయితే అవ్వండి. అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు విషయానికి వస్తే కనుక మనకి ఏప్రిల్ 4వ తేదీన, ఏప్రిల్ 11, ఏప్రిల్ 18, ఏప్రిల్ 25 ఈ 4 తేదీల్లో గ్రాండ్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. సో మెయిన్గా అందరు రిజిస్టర్ అయ్యి ఐటమ్ అయితే చేయండి. సో మెయిన్గా మీరు మనీ కూడా గెలుచుకునే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనం ఓన్లీ మనీ పరంగానే కాకుండా కూడా మన ప్రిపరేషన్ పరంగా కూడా ఈ వెబ్సైట్ చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. మనకు ముఖ్యంగా మనం ఒక మాక్ టెస్ట్ అయితే రాసామనుకోండి. సో మాక్ టెస్ట్ సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా, మన మాక్ టెస్ట్ సంబంధించి మన ప్రిపరేషన్ ఏంటి, ఏ విధంగా ఉంది, అండ్ అలాగే మన స్పీడ్ ఎంత, అంటే మనం పెట్టిన దాంట్లో స్పీడ్ ఎంత మనం చూసుకోకుండా పెట్టేస్తున్నామా, ఒక బిట్ మీద ఎంతసేపు మనం స్పెండ్ చేస్తున్నాము, ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాము, అవన్నీ మనం డీటెయిల్గా ఈ మాక్ టెస్ట్లో ఈ విధంగా అటెంప్ట్ చేసుకుంటే వెళ్ళిన తర్వాత మన డేటా మొత్తం మన ఏఐ మన అనాలిసిస్ చేసి మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. దీంట్లో మనకి మన రాసిన దానికి ఎంసెట్ ప్రెడిక్టెడ్ ర్యాంక్ ఎంత, హైయెస్ట్ మార్క్ ఎంత, లోయెస్ట్ మార్క్ ఎంత, టోటల్ మనం ఎన్ని టెస్టులు రాసాము, మన యాక్యురసీ ఎంత, సో డీటెయిల్గా రావడం జరుగుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం స్కోర్ చేసుకోవచ్చు. ఇక్కడ లీడర్ బోర్డ్ కూడా మనకి రావడం జరుగుతుంది. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు, గ్రాండ్ టెస్టులు, చాప్టర్ వైజ్ టెస్టులు, మాక్ టెస్టులు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. సో మెయిన్గా మనకి ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఎంపీసీ విద్యార్థులు కూడా చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. బైపీసీ విద్యార్థులకి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి అయితే హెల్ప్ అయితే అవుతాయి అన్నమాట. మెయిన్గా గ్రాండ్ టెస్ట్ కూడా ఎవరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు, వెంటనే యూటిలైజ్ అయితే చేసుకోండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. విద్యార్థుల యొక్క డీటెయిల్ అనాలిసిస్ రిపోర్ట్ కూడా మనకు చూపిస్తుందన్నమాట. అండ్ అలాగే మనకి రివార్డ్ పాయింట్స్ కూడా మనకైతే చూపిస్తారు. దానివల్ల మనకి ఇంకా బెనిఫిట్ అయితే కావడం జరుగుతుంది. మన ఏ సబ్జెక్ట్ నుంచి అయినా మాక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణగా ఒక స్టూడెంట్ ఒక చాప్టర్లో వీక్గా ఉంటే ఆ చాప్టర్కి సంబంధించి మనం ప్రాక్టీస్ చేస్తామనుకోండి, మనం ఎక్కడెక్కడ వీక్గా ఉన్నామో, సో దేంట్లో వీక్గా ఉన్నామో మొత్తం చెప్తే అయితే ఉంటుంది అన్నమాట. దానివల్ల మనం నెక్స్ట్ అటువంటి తప్పు చేయకుండా అయితే ఉంటాం. మనకి ఇప్పుడు మే వరకు టైం ఉంది ఎగ్జామ్. సో ఈ టైంలో ఇది యూజ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ టైంలో చాలా అంటే చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. సో మనం ఎక్కడెక్కడ టైం ఎక్కువ పెడుతున్నాము అవన్నీ మన తప్పులు కూడా మనకి చెప్తే అయితే ఉంటుంది అన్నమాట. సో ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. మనకి మాక్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి, వీడియో క్లాసులు కూడా అందుబాటులో అయితే ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు అండ్ అలాగే చాప్టర్ వైజ్ టెస్టులు ఇవన్నీ మనకి అందుబాటులో అయితే ఉంటాయన్నమాట. ఎంసెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుదాం అని అనుకుంటున్నారో మెయిన్గా, సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి, ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు.